హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో అయితే బొబ్బర గారెలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఈ బొబ్బర పప్పునే మనమైతే అలసందలని కూడా అంటాము. ముందుగా మనమైతే బొబ్బర పప్పుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 6 గంటల వరకైనా నానాలండి. పప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 ఇంచుల అల్లం, 20 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తీసుకుంటున్నాను. మనం ఈ అల్లం పచ్చిమిర్చిలని 2 కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పప్పునైతే ఇప్పుడు నేను వెట్ గ్రైండర్లో పప్పు రుబ్బుకుంటున్నాను. కొద్దిగా పప్పుని యాడ్ చేసుకుంటూ మనమైతే పిండి రుబ్బుకోవాలి. మన రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇదే టైంలో పప్పు మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా చూసి రుబ్బుకుందాము పప్పునైతే. ఇదే టైంలో నేనైతే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకైతే పిండి మంచిగా పర్ఫెక్ట్గా మెదిగిందండి. ఈ టైంలో నేనైతే పిండిని మొత్తం తీసేసుకుంటున్నాను బౌల్లోకి. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పప్పునైతే పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి గారెలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ పప్పులు తగులుతుంటే చాలా బాగుంటుంది. అందుకనేసి ఒక పిరికెడు పప్పు అయితే మీరు కూడా తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, చక్కగా మనకైతే పిండి మెదిగింది. ఈ మాత్రం ఉండాలన్నమాట మనకి. ఈ టైంలో నేనైతే ఒక పెద్ద ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. కొత్తిమీర కరివేపాకు కూడా సన్నగా చాప్ చేసుకొని మంచిగా పిండి అంతా కలుపుకొని సాల్ట్ కూడా చూసేసుకొని ఇప్పుడైతే మనము గారెలు వేసుకోవడమే. ఇంకా ఒక కడాయి పెట్టుకుందామండి. గారెలు చేసుకోవడానికి ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనమైతే ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకొని ఇదేంటంటే మనకు ఒక బేస్ లాగా గారెలు వేసుకోవడానికి తడి క్లాత్ మీద వేసుకోండి. దానివల్ల మనకి ఏంటంటే గారె చక్కగా చేతికి వస్తుంది. చూస్తున్నారు కదా మీరు వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో, ఒక గిన్నెని బేస్ లాగా చేసుకొని అలా మీరు వేసుకున్నారంటే గారె మనము చేతిలోకి తీసుకునేటప్పుడు తునగకుండా మంచిగా కరెక్ట్ షేప్తో వస్తాయన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా మనమైతే గారెలన్నిటిని వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఎంతో టైం కూడా పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. పైన క్రిస్పీగా మంచిగా గారెలు అనేవి అయితే కుక్ అయ్యాయి నాకు. దాదాపు గారెలైతే అందరికీ ఇష్టమే. అందరూ ఇష్టపడుతూ ఉంటారు గారెల్ని. పర్ఫెక్ట్గా మంచిగా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎంతో టైం కూడా పట్టదు. మిగతా పిండిని కూడా నేనైతే అన్ని గారెలు వేసేసుకుంటున్నాను. ఇంకా ఈ గారెలలోకి మీకైతే ఏ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి. నాకైతే చికెన్ కర్రీ అయితే చాలా ఇష్టం. మీకు కనుక ఈ గారెలల్లోకి కాంబినేషన్గా చికెన్ సూప్ని ఎలా తయారు చేసుకోవాలో ఒక రెసిపీ కావాలంటే నాకైతే ఖచ్చితంగా కమెంట్స్లో షేర్ చేయండి. నేనైతే డెఫినెట్గా మన ఛానల్లో అయితే రెసిపీని పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ గారెలన్నీ అయితే రెడీ అయిపోయాయి. నేనైతే ఇప్పుడు నా ఫేవరెట్ చికెన్ సూప్తో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చూడండి, చూస్తేనే సూపర్ ఉంది కదా. మీకు గనక నచ్చినట్లయితే ఈ వీడియో డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గారెలు ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.